ఆంధ్రప్రదేశ్లో మందుల సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ తమ డిపోలు సిఎఫ్ఏ ఏజెన్సీలను రాష్ట్ర పరిధిలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారా లోకేష్లకు అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ప్రస్తుతం దాదాపు 110కి పైగా ప్రధాన కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుండి నిర్వహిస్తూ ఉండడం వల్ల ఏపీలో సుమారు 10,000 ఉద్యోగ అవకాశాలతో పాటు 7,000 కోట్ల టర్నోవర్ను రాష్ట్రం కోల్పోతుందని వారు ఆవేదన చెందారు. స్థానికంగా డిపోలు లేకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో మందుల కొరత ఏర్పడమే కాకుండా నాణ్యత తనిఖీలకు కూడా ఆటంకం కలుగుతుందని వివరించారు. దానిలో ఫ్రంట్ లైన్ కంపెనీస్ 350 కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీల్లో వాళ్ళ డిపోలు కానీ వాళ్ళ C&F ఏజెన్సీలు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చేయాలి. ప్రతి స్టేట్లో కూడా C&Fలు కానీ వాళ్ళ డిపోలు కానీ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే స్టేట్ విడిపోయిన తర్వాత అందరూ హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయడానికి మొగ్గు చూపుతూ మనకి ఇక్కడ ఒక 60 కంపెనీల వరకే మిగిలినాయి. దాదాపుగా 200 కంపెనీలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, మోస్ట్లీ హైదరాబాద్, అక్కడి నుంచి సప్లై చేస్తున్నారు మెడిసిన్స్. దానికి కాను మనకి లాజిస్టిక్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, వేర్ హౌసెస్ కానీ, తర్వాత పవర్ కన్జంప్షన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో దాదాపు 10,000 ఉద్యోగాలు పోతున్నాయి. తర్వాత 7,000 రూపాయల టర్నోవర్ జరుగుతుంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వచ్చే కంపెనీలకి ఆంధ్రప్రదేశ్లో చేసే వ్యాపారం. అది మనకి లాస్ అవుతున్నాము. అదే మాదిరిగా ఇప్పుడు కొత్తగా మార్చి 31న గ్లాక్సో కంపెనీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ గ్లాక్సో కంపెనీ వారు 30 సంవత్సరాలుగా విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, విజయవాడ హబ్ పెట్టుకుని. అలాంటిది ఏప్రిల్ 1 నుంచి సడన్గా మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాము, విజయవాడ ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలని క్లోజ్ చేస్తున్నాము అని చెప్పారు. దాంతో మా అసోసియేషన్ పరంగా మేము నాన్ కోఆపరేషన్ పెట్టి ఆ కంపెనీకి ఆర్డర్లు పెట్టకూడదు, ఆంధ్రప్రదేశ్ నుంచి మీ కార్యకలాపాలు స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి సప్లై చేస్తేనే మేము ఇది కొంటాము అని చెప్పి మా స్టేట్ అసోసియేషన్ తరఫున మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వర్చువల్ మీటింగ్లో ఇమీడియట్ ఎమర్జెన్సీ మీటింగ్స్ 2 పెట్టుకుని డెసిషన్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి సప్లై చేస్తేనే మేము కొంటాము అన్న సంకేతం పంపించి వాళ్ళకి మెయిల్స్ పంపించాము. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ గారికి పంపించాము. ఇంతకు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరు మాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గుప్తా, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మరియు అలాగే మా సార్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి మొన్న జరిగిన ఎలక్షన్లో వన్ ఆఫ్ ది ఎలక్టెడ్ మెంబర్ అండి. నేను ముఖ్యంగా మెడిసిన్స్ అనేది ఈ అవైలబిలిటీ ఎలాగ ఉండాలంటే, మనది తెలంగాణ అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు స్టేట్ క్యాపిటల్లో ఉన్నాయి, ఓకే, హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఓకే. డివైడ్ అయిన తర్వాత కూడా మనకు హైదరాబాద్ నుంచే సప్లై అంటే లేట్ అవుతుంది, ప్రాసెస్ లేట్ అవుతూ ఉంది. ఒకటి దాని మీద మన డిపార్ట్మెంట్, ఇక్కడ ఉండే డ్రగ్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ లేకుండా పోతుంది. నెంబర్ ఆఫ్ ఈ మధ్య మీరు చాలా చూసుంటారు, స్పూరియస్ డ్రగ్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ వస్తున్నాయి. వాటి మీద ఇక్కడ ఉండే మన డ్రగ్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ లేకుండా వెళ్తూ ఉంది. అదొక ఇష్యూ. ఇక్కడ ఆల్మోస్ట్ మనము అక్కడ 4 కోట్ల జనాభా ఉంటే ఇక్కడ 6 కోట్ల జనాభా ఉన్నాము. కన్జంప్షన్స్లో కానీ, టర్నోవర్లో కానీ మన ఆంధ్రానే ఎక్కువ ఉంది. ఇక్కడికి రావడం వల్ల మనకేం బెనిఫిట్స్ అని అంటే, స్టేట్కి రెవెన్యూ పెరుగుతుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెవెన్యూ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ డెవలప్ అవుతాయి. అలాగే మెడిసిన్స్ సకాలంలో సప్లై అవుతాయి. కరోనా లాంటి టైంలో కంపెనీ నుంచి వచ్చే C&F అంటే పాయింట్కి రావడము, ఆ పాయింట్ నుంచి అక్కడికి తెలంగాణలో వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి సప్లై ఫస్ట్ రావడము, మనకు లేట్గా సప్లై రావడము, ఇవన్నీ కూడా మేము చాలా రకంగా ఫేస్ చేసాము. ఇది మన హెల్త్ మినిస్టర్ గారికి 2-3 సార్లు మనం రిప్రజెంటేషన్ కూడా చేసినాము. కానీ మీ ద్వారా వెళ్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి.